జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ, ఉత్తర రామాయణం అని కూడా అంటాం. విభాగము 119. ఇందు రావణుడు ఇంద్రుడిని గెలుచుట అనేకంటే ఇంద్రుడిని ఇంద్రజిత్తు గెలిచడం అనడం సరిగుంటుంది. శ్రీరాముడు ఒక నమస్కరించి మహాత్మా అగస్త్య మహర్షి, రావణుడు వాస్తవముగా ఇంద్రుడిని జయించనా అని అడుగుతున్నాడు. చెప్తున్నాడు మహర్షి అగస్త్యుల వారు, శ్రీరామ, అందరిపైలాగుననే ఈ రావణుడు సర్వ సైన్యాలతో ఇంద్రలోకంపై దాడి చేశాడు. చాలా కాలం ఇంద్రునికి ఈయనకి యుద్ధం తీవ్రంగా జరిగింది. యుద్ధంలో ఎవరూ గెలవలేదు. ఈ యుద్ధములో చివరిలో వచ్చి చేరినటువంటి రావణుని జ్యేష్ఠ కుమారుడు ఇంద్రజిత్తు బాగా అలసిపోయి ఎన్నో రోజుల నుంచి యుద్ధం చేస్తున్న రావణుడితో తలపడ్డాడు. ఇతడికి మాయా యుద్ధం చేయడం అలవాటు ఉంది. మాయా యుద్ధం చేసి ఆ రాముడి పైన దివ్యాస్త్రాలు సంధించి అలసిపోయి ఉన్నటువంటి ఇంద్రుడిని సునాయాసంగా గెలిచాడు ఇంద్రజిత్తు. రావణుడు గెలలేదు. అయితే ఆ ఇంద్రజిత్తు తన తండ్రి పక్షాన యుద్ధం చేసి ఇంద్రుడిని జయించి ఇంద్రుడిని తన రథానికి కట్టి బలవంతంగా అక్కడ నుంచి లంకకు తీసుకొచ్చేశాడు. అది దేవతల ద్వారా తెలుసుకున్న బ్రహ్మదేవుడు వచ్చి రావణుడు కలిశాడు. రావణ, సృష్టి కార్యానికి ఆటంకం చేయవద్దని నీకు పలుమార్లు చెప్పాను కదా. ఇంద్రలోకానికి పరిపాలకుడు ఇంద్రుడు, అతను నియమించిన వారు శివకేశవులు. అతనిని నువ్వు నీ కుమారుడు బలాత్కారంగా బంధించి తెచ్చి లంకలో బంధిస్తే మరి దేవలోకాన్ని పరిపాలన ఎలా సాగును? ఇది ధర్మం కాదు కదా. నీవు నీ కుమారుడు జాదేక వీరులు సర్వాన్ని జయించారు. ఇంకా మీకు ఆ పేరు చాలు కదా. ఇంద్రుని జయించడం మీకు కావాల్సింది, జయించారు కదా. ఇక ఆ ఇంద్రుడిని విడిచిపెట్టు అని హితబోధ చేశాడు బ్రహ్మదేవుడు లంకకు వచ్చి రావణుడికి. ఈలోగా రావణుడి యొక్క జ్యేష్ఠ కుమారుడు వచ్చాడు ఇంద్రజిత్తు. ప్రపితామహ నమస్కారములు. నేను ఇంద్రుడిని అంత సులభంగా ఎలా విడిచిపెడతాను? నాకు మీరు మరణం లేకుండా వరం ఇస్తే చెప్పండి, విడిచిపెడతాను అని అంటాడు. నాకు నువ్వు ముని మనవడవు, మహావీరుడు, నీకు కాదనలేను. కానీ నాయన, నా చేతిలో లేని వరాలు ఇమ్మంటే ఎలాగవ్వగలను నేను? జన్మించిన వాడికి మరణించడం సర్వసామాన్యం కదా. సృష్టి కార్యం నేను ఆపగలనా? నేను జన్మించిన వాడినే. జన్మలేని వారెవరు? శివకేశవులు. నాకు కూడా జన్మ ఉన్నది కదా. జన్మించిన వాడు మరణించక తప్పదు నాయన. అట్టి వరం నేను ఇవ్వలేను. నేను ఇచ్చే వరం ఏదైనా ఉంటే కోరుకో, తప్పగా నీకు ఇస్తాను అంటాడు బ్రహ్మదేవుడు. ఎందుకు మరి ఇంద్రుడిని అక్కడి నుంచి విడిపించి తీసుకెళ్ళాలి కదా. అప్పుడు అంటాడు ఇంద్రజిత్తు, నేను ఒక పథకం ప్రకారం ఒక వరం కోరుతాను మహాప్రభు. నేను మా లంకలో గల నికుంభల వనంలో అభిచార హోమాలు నేను చేస్తాను, అగ్ని సేవ చేస్తాను. ఆ అగ్ని కార్యాలు చేస్తుండగా నికుంభల వనంలో అభిచార హోమాలు పూర్తయితే ఆ అగ్నిలో నుంచి చాలా మహత్తు కల దివ్య రథము, దివ్య అశ్వములు, రథసారథి, దివ్యాస్త్రములు, శస్త్రములు నాకు బయటికి రావాలి. వాటిని ఉపయోగించుకొని యుద్ధం చేస్తే నన్ను ఈ విశ్వంలో ఎవరూ గెలవలేదు. అలాగా నాకు వరం ఇవ్వాలి. ఒకవేళ నేను ఈ నికుంభలావనంలో అభిచార హోమాలు చేస్తూ ఉండగా ఎవరైనా వచ్చి నా అభిచార హోములను, అగ్ని కార్యాలను
నా హోమాలను సగంలో ఆపగలిగే శక్తి ఉండేవాడు వస్తే, అలా ఆగిపోతే ఆ హోమములు వాడి చేతిలో నాకు మరణం సంభవించవచ్చును. ఎందుకంటే నా లంకకు వచ్చి నా అభిచార హోమములు ఆపే శక్తి ఎవరికీ లేదు. అందుకనే ఈ విధంగా నేను వరం కోరుతున్నాను. బ్రహ్మదేవ, నాకు ఇట్టి వరం ఇవ్వండి, అప్పుడు నేను ఇంద్రుడిని విడిచిపెడతాను అంటాడు. అలాగే మునిమనవడా, నీకు వరం ఇస్తున్నాను. నీవు నీ నికుంభుల వనములో అభిచార హోమములు, అగ్ని కార్యక్రమములు, హోమములు చేసుకో. ఆ హోమంలో నుంచి నీకు తప్పక నువ్వు కోరినటువంటి అశ్వములు, రథము, దివ్యాస్త్రములు వస్తాయి. వాటితో యుద్ధం చేస్తే నువ్వు ఇంకెవరినైనా గెలుస్తావు. నేను ఎవరు కూడా విశ్వంలో గెలవలేరు. కాకపోతే నువ్వు కోరిన విధంగా నువ్వు చేస్తున్నటువంటి ఆ విచార హోమాలు సగంలో ఆగిపోతే మాత్రం ఆ ఆపిన వాడి చేతిలో నీకు మరణం ఉంటుంది, అది తెలుసుకో అని చెప్పి వరం ఇచ్చేసి బ్రహ్మదేవుడు ఇంద్రుని తీసుకొని వెళ్ళి ఇంద్రలోకానికి చేరుతాడు. అంటే తండ్రిని మించిన దుర్మార్గుడు కొడుకు కూడా. అప్పుడు రాములు వారు అడుగుతున్నారు అగస్త్య మహర్షిని, మహాత్మా, ఇంద్రుడు సర్వలోకాలకు అధిపతి, మహాశక్తివంతుడు. అతడికి అట్టి పరాభవము శత్రువుల చేతిలో వచ్చిన వినడానికే బాధగా ఉన్నది కదా. ఇది ఎలా సంభవించింది? ఇంద్రునికి ఇంతటి కష్టకాలము, ఇంతటి అవమానము అంటాడు రాములు వారు. అంటే చెప్తున్నారు అగస్త్య మహర్షి, రామ, ఈ విశ్వములో ధర్మము గొప్పది, ధర్మమే దైవము. ధర్మాన్ని మించింది ఏదీ లేదు. ధర్మం తప్పిన వారు ఎంతటి గొప్పవారైనా సరే వారు అపజయం పొందవలసిందే, పరాభవం కూడా పొందవలసిందే. బ్రహ్మదేవుడి సృష్టిలో అత్యంత అందమైన స్త్రీ అహల్య. ఆమెను వివాహం చేసుకోవడానికి గెలుచుకున్న ఋషి గౌతముడు. గౌతముడు మహారుషి, మహాముని. అతనికి భార్య అయ్యింది బ్రహ్మదేవుని యొక్క కృప వల్ల అహల్య. వారు భూమిపైన చాలా సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. అహల్య పైన మనసు పడ్డాడు ఇంద్రుడు. మనసు పడిన ఇంద్రుడు ఎలాగైనా ఆమెను పొందాలని చాలా కాలం నుంచి పొంచి పొంచి చూస్తున్నాడు. ఒకరోజు వేకువజామున అహల్యాపతి గౌతముడు నదికి స్నానం కాని వెళ్ళగా అతను చూసినటువంటి ఆ ఇంద్రుడు అహల్య ఉండే పర్ణశాలలోకి దూరాడు. అప్పటికి అహల్యకు అర్థమైంది, వచ్చినవాడు తన పతి కాదు, ఇతడు ఇంద్రుడు అని తెలిసి కూడా ఆమె అతనితో శారీరక సుఖం అనుభవించింది. ఈ విషయం వచ్చి చూసినటువంటి అహల్యపతి గౌతముడు కోపంతో, సర్వలోకాలను పరిపాలించే ఇంద్ర, నీకు ఇంటి దుర్బుద్ధియా? నీవే ధర్మానికి తూట్లు పొడుస్తున్నావు, అధర్మపరుడివి. కనుక ఇట్టి అధర్మం చేసిన నీకు తక్షణం నీ వృషణములు కింద పడి మాడిపోవుగాక. మరియు రాబోయే కాలంలో నీవు నీ శత్రువు చేతిలో పరాభవం పొంది యుద్ధంలో ఓడిపోవుదుగాక అని చెప్పించాడు. ఆ గౌతమ మహర్షి యొక్క శాప ఫలితంగా నేడు రావణుడి కుమారుడి చేతిలో ఇంద్రుడు ఓడిపోయాడు, అవమానం పొందాడు. రామ, ధర్మం తప్పిన వారు ఈనాడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఆ శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ధర్మానికి అంత గొప్ప శక్తి ఉన్నది. ధర్మాన్ని కాదని దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే ధర్మమే దేవుడు, దేవుడే ధర్మము. కనుక ధర్మాన్ని కాలరాసినాడు ఇంద్రుడు. అందుకే అతను అట్టి పరాభవాన్ని పొందాడు. అతడు ఇంద్రుడే కావచ్చు, కానీ పరస్త్రీని, అది మునిభార్యను అధర్మంగా అనుభవించాడు.
అందుకు అతనికి అట్టి శిక్ష, అట్టి పరాభవము. తెలిసి తెలిసి తన భర్త కాదు అని తెలిసి కూడా ఆ ఇంద్రునితో రమించింది అహల్య. గనుక ఆమెకి 10,000 సంవత్సరములు ధూళిలో ధూళి అయి, గాలిలో గాలి అయి ఆ ఋషి ఆశ్రమంలో ఉన్నది. చివరకు నీ పాద ధూళి తాకి ఆమె మళ్ళా ఋషిపత్నిగా బయటపడింది. అయితే ఈ 10,000 సంవత్సరంలో ఆమె చేసిన తపస్సు ఘోరమైన తపస్సు చేసింది కనుక ఆమె యొక్క పాపం పటాపంచులైపోయి మహాదివ్యత్వాన్ని పొందింది ఆమె. ఇది రామ కారణం అని చెప్పుకొచ్చారు అగస్త్య మహర్షి రాముల వారికి. జై శ్రీమన్నారాయణ.